హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాణి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జుట్టు పెరుగుదలకి ఉపయోగపడే కరివేపాకు కారం పొడిని అయితే ఏ విధంగా చేసుకోవాలైతే చూసిద్దామండి. ఇంకెందుకండి ఆలస్యం, ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. మా ఆయన అయితే చాలా కరివేపాకు అయితే చెట్టు నుండి అయితే కోసుకొచ్చాడు. చూసారు కదా, దీని అంతటిని కూడా మనము తెంపేసుకోవాలి. ఇట్లా తెంపేసుకొని వాటర్లో వేసుకొని దీని అంతటిని కూడా శుభ్రంగా అయితే కడిగేసుకోవాలండి. దీనికి ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది. ఏదైనా పొడి క్లాత్ తీసుకొని ఇప్పుడు మనం కడిగేసిన కరివేపాకుని అయితే ఆ క్లాత్లోనికి అయితే వేసేసుకొని ఇంట్లోనే ఫ్యాన్ గాలికైతే నీడలో ఆరనివ్వాలి. దీనికి ఉన్న తడంతా అయితే పోవాలండి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఏదైనా బాండి పెట్టేసుకుందాము. చూసారు కదా, పొద్దునైతే నేను ఈ కరివేపాకుని అంతటినీ కూడా కడిగేసి ఆరబెట్టాను. తడంతా పోయి చక్కగా అయితే ఆరిపోయింది. చూసారు కదా, పొడి పొడిలాడుతూ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా బాండిలోనికి అయితే వేసుకుని ఫ్రై చేసుకుందాము. నేను బాండి పెద్దది తీసుకున్నాను కాబట్టి అంతా కరివేపాకు కూడా ఒకేసారి వేసాను. చిన్న బాండి తీసుకున్నారనుకోండి, కొద్ది కొద్దిగా వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. మనకు కరివేపాకు వేసుకునేటప్పుడు ఈ బాండి అనేది చాలా హీటింగ్ అయితే అవ్వాలి. ఆ వేడికి మొత్తం కరివేపాకు అనేది చాలా చక్కగా అయితే ఫ్రై అవుతుంది. చూసారు కదా, మనకి ఎక్కువ ఆయిల్ అయితే ఏం అవసరం లేదు. 1 స్పూన్ ఆయిల్ వేస్తే అయితే సరిపోతుంది. మనమైతే మంటనైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఉంటుంది. చాలా చక్కగా అయితే ఫ్రై అవుతుంది. ఇది ఎంత చక్కగా క్రిస్పీగా అవుతుందో మనకు పొడి అయితే అంత పొడి పొడిలాడుతూ వస్తుంది, కారం పొడి. చూసారు కదా, ఇదంతా కూడా మనకు వేగిపోయింది కాబట్టి దీని అంతటిని కూడా మనం పక్కనైతే తీసేసుకుందామండి. చూసారు కదా, చక్కగా అయితే వేగింది. పిల్లలైతే నార్మల్గా మనం కర్రీస్లో వేసామనుకోండి, తీసైతే పక్కన వేసేస్తుంటారు కదా. ఈ విధంగా చేస్తే ఇష్టంగా అయితే తింటారు. మన కరివేపాకు అయితే క్రిస్పీగా అయితే అయిందండి. దాన్ని తీసైతే పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అదే బాండిలోనికైతే ఒక 2 స్పూన్ల ధనియాలను అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఈ కారం పొడి చేయడానికి మనకు ధనియాలు కూడా అవసరపడతాయి. ఇప్పుడు దీంట్లోనికి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మనము వీటిని అయితే చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి కదండి. వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలోనికైతే తీసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలోనికైతే ఇప్పుడు మనము ఒక చిన్న కప్పుతోనైతే 3/4 కప్పు మనం మినప్పప్పునైతే తీసుకోవాలి. మినపప్పును తీసుకొని మినపప్పును మనము ఫ్రై చేసుకుందామండి. మినపప్పు ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో నేను సున్నుండలు చేసే వీడియోలు అయితే చూపించాను కదా. చాలా చక్కగా అయితే మంచి స్మెల్ వచ్చేంత వరకు మనము ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి గోల్డెన్ కలర్లోనికైతే వచ్చిందండి. పప్పు అంతటిని కూడా తీసుకొని మనము పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే బండిలోనికైతే 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీంట్లోనికే ఎండుమిర్చీలను కూడా వేసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోయే విధంగా అయితే ఎండుమిర్చీలను వేసుకోవాలండి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళైతే చూసుకొని తక్కువ అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇన్ని మిర్చీలు అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం ఈ ఆయిల్లో అయితే చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ కరివేపాకు కారం కొట్టడానికి మనం పొడి కారం వేసుకోవద్దు. కంపల్సరీగా దీంట్లోనికి ఎండుమిర్చి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసుకొని మనం పొడిని అయితే చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వేగిపోయాయి కాబట్టి మనం వాటిని తీసి పక్కనైతే పెట్టేసుకుందాము. అవి కూడా చల్లారిపోతాయి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందాక ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. ధనియాలు, జీలకర్ర, అట్లాగే మినపప్పు. ఇప్పుడు దీంట్లోనికే ఒక వెల్లుల్లి గడ్డ అండి, ఒక్క వెల్లుల్లిగడ్డ మొత్తం అయితే వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే ఎంత వేసుకుంటే మనకు టేస్ట్ అయితే అంత చక్కగా అయితే ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనము ఈ మిక్సీ జార్లోనికైతే వేసేసుకుందాము. వీటన్నింటినీ అయితే మెత్తని పేస్ట్లా అయితే పౌడర్ లాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకొని మనము మిక్సీకి అయితే పట్టేసుకుందాము. చూసారు కదా, ఇదంతా కూడా మనకి చక్కగా అయితే మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీని అంతటిని కూడా మనము ఒక గిన్నెలోనికైతే వేసేసుకుందామండి. చూసారు కదా, మొత్తం అంతా కూడా పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి ఇందాక మనం కరివేపాకును మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇక కొద్దిగా అయితే కరివేపాకును వేసుకొని మనం మిక్సీకి అయితే పట్టేసుకుందాము.
ఇప్పుడు నేను మిక్సీ పట్టిన తర్వాత పొడి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది చూడండి. ఈ చేసిన ప్రాసెస్లో చేస్తే పొడి అయితే చక్కగా అయితే తడి లేకుండా ముద్దగా లేకుండా అయితే చక్కగా అయితే వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ కరివేపాకుని నేను మిక్సీకి అయితే పట్టాను. ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడైతే ఇదే మిక్సీ జార్లోనికైతే మనం ఇంకా కొన్నింటిని కూడా మనం తీసుకుని అయితే మిక్సీకి అయితే వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనికి కరివేపాకు అట్లాగే ఎండుమిరపకాయలు రెండింటిని కూడా కలిపైతే చిన్న మిక్సీ జార్లోనికి వేసుకుందాము. ఇవి దీంట్లోనికి ఇందాక మనం పక్కన చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి, ఈ పొడిని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ అయితే వేసుకుందాం. ఎందుకంటే మనకు ఎండుమిర్చి మనకు కొద్ది కొద్దిగా పచ్చిదనం లాగా ఉంటుంది కాబట్టి ఇది వేస్తూ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఎక్కడ కూడా తడి లేకుండా మనకి పొడి అయితే చక్కగా అయితే వస్తుంది. చూసారు కదా, కొద్దిగా కరివేపాకు అట్లాగే ఎండుమిర్చీలు కొన్ని, ఇందాక మనం పక్కన తీసి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు అట్లాగే మినప్పప్పు ఆ పౌడర్ ఉంది కదా, అది కొంచెం ఇది కొంచెం రెండింటిని యాడ్ చేసుకుంటూ అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. దీంట్లో మనం మిక్సీకి వేసేటప్పుడు సాల్ట్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు. సాల్ట్ ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి, మనకి మొత్తం అంతా ఆ వేడికి మనకు తడి తడిగా అయితే ముద్ద ముద్దలాగా అయితే వస్తుంది. అట్లా కాకుండా మనం మొత్తం అంతా మిక్సీ పట్టేసాం కదా, ఇప్పుడు దీంట్లోనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇదంతటిని కూడా ఒకసారి మనమైతే కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి. మనకైతే ఇప్పుడు కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇడ్లీలోకి కానీ అన్నంలోనికి కానీ దోశలోనికి కానీ దేంట్లోకైనా వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ స్టైల్లో అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా పొడిపొడలాడుతూ వస్తుంది. ఎక్కువ కాలం కూడా మనకు నిలువ అయితే ఉంటుందండి. అన్నంలోనికి అనుకోండి, వేడివేడి అన్నంలోనికి కరివేపాకు పొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో అయితే నేనైతే మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.